ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ప్రజల మైండ్ సెట్ మారనంత వరకు కూడా ఎన్ని రకాల కట్టడాలు కట్టినప్పటికీ కూడా మెయింటెనెన్స్ విషయంలో ప్రజలు కూడా మారాల్సి ఉంటుంది. అందుకు ఉదాహరణ నిన్న ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్‌లో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. ఓపెనింగ్ అయిపోయింది. తర్వాత ప్రసంగాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు కదా! వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రజలు ఏం చేశారు? అక్కడ లోకల్ పీపుల్ ఏం చేశారు? కొన్ని వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి. అది నిజంగా ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. సాధారణంగా ఎక్కడైనా రోడ్డు మీద ఏదైనా వెహికల్ తిరగబడిపోతే, ఏదైనా ఫుడ్ సంబంధించి కానీ ఇంకోటి పెట్రోల్, ఆయిల్ ఏదైనా తిరగబడిపోతే వెహికల్స్, అక్కడ ఉన్న ప్రజలు ఆటోమేటిక్గా అదంతా కూడా డ్రైవర్కి హెల్ప్ చేయడం పక్కన పెడితే తీసుకొని వెళ్ళిపోతారు. అది తోడుకొని వెళ్ళిపోవడం, ఫ్రూట్స్ పడితే బ్యాగులు పట్టుకుపోవడం చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఉండదు కాబట్టి. కాకపోతే నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి చూస్తే మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించిన సన్నివేశాలు చూడండి. వచ్చిన జనాలందరూ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నీట్ గా మొక్కలన్నీ నాటితే వీళ్ళందరూ కూడా పీక్కొని ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు. బలవంతంగా లాగేస్తున్నారు మొక్కలు. నాకు తెలిసి ఇలాంటి జనాలు మన ఇండియాలోనే ఉంటారు, ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండరేమో. చూడండి, వాళ్ళందరూ కూడా ఇంత నీట్ గా డెవలప్మెంట్ చేసి సుందరంగా తీర్చిదిద్దారు మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా. మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మొక్కలన్నింటినీ తొక్కేసి సర్వనాశనం చేశారు. వాళ్ళు వీళ్ళని తేడా లేదు, పిల్లలు పెద్దోళ్ళు కుర్రోళ్ళు అందరూ కూడా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మొక్కలన్నీ పీక్కుని వెళ్ళిపోయారు. చాలా దారుణంగా ఎవరి చేతిలో చూసినా మొక్కలు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటి మొక్కలు పంచుతున్నారా, మంచి కార్యక్రమం చేస్తున్నారు అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఇక్కడ పరిస్థితి ఇది. రోడ్డు పక్కన ఉన్న మొక్కలు వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు నీట్ గా నాటితే అవన్నీ కూడా వీళ్ళు ఇలా పీక్కుని వెళ్ళిపోతున్నారు. ఎంత దారుణంగా ఉన్నారు చూడండి. రోడ్డు పక్కన రెండు వైపులా కూడా అందంగా క్వార్టర్స్ మొక్కలు అయితే వేస్తారు కదా, అవి ఆ ప్రారంభోత్సవానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ మొక్కలన్నీ కూడా పీక్కుని వెళ్ళిపోతున్నారు. అందంగా నాటిన మొక్కలను కూడా పీక్కుని వెళ్ళిపోతున్నారు. ఓ పక్క గిన్నీస్ రికార్డు, దింసా ఉత్సవంతో గిన్నీస్ రికార్డు ఉండి భోగాపురం ఎయిర్పోర్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైతే ప్రజలు లోకల్ పీపుల్ చేసిన పరిస్థితి ఇది. ఇంకొక వీడియో కూడా ఉంది. అక్కడ చాలా అందమైన వాటర్ ఫాల్ అవుట్ అయితే కట్టారు. వాటర్ అంతా కూడా పడడం ఇదంతా కూడా పెట్టారు. అందులో పరిస్థితి చూడండి. ఈ వీడియో కూడా చూపిస్తాను. వాల్యూమ్ తగ్గిస్తాను, ఒక్క నిమిషం, మ్యూజిక్ ప్రాబ్లం ఉంటుంది. వాల్యూమ్ అయితే తగ్గిస్తాను. అక్కడ ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి చూస్తే ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఉన్నారో చూడండి, అక్కడ వాటర్ ఫాల్ ఏదైతే పెట్టారో ఆ వాటర్ ఫాల్లో శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని స్నానాలు ఇంచుమించు ఒక సబ్బు ఇస్తే స్నానం చేసేస్తారేమో అని కామెంట్లు పెడుతున్నారు. అక్కడ కనిపిస్తుందా? ఆ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో అందులోకి దిగిపోయి శుభ్రంగా స్నానాలు అవి చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ స్నానాలు అంటే ఇంచుమించు కాళ్ళు చేతులు కడుక్కొని పైకి ఎక్కేసి ఫౌంటైన్లు అవి పెడతారు కదా, అందులో కూడా ఎక్కి తిరిగేస్తున్నారు. అదే అంటున్నారు, ప్రజలు మారనంత వరకు కూడా ఎన్ని మంచి కట్టడాలు కట్టినా మెయింటెనెన్స్లు చేయడం కష్టం. ఎవరో ఉంటారని కాదు, మన కోసం కట్టినప్పుడు మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఎవరేమంటారులే, పక్కోడు ఒకటి పీక్కి వెళ్తున్నాడు కదా, మనం పీక్కి వెళ్ళిపోదాం, ఇంక ఇలా ఉంటే ఎంతకాలం ఇలాగా. ప్రజలైతే మారాలి, మైండ్ సెట్లు మారాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది తెలిసినా కొంతమంది పక్కోళ్ళు చేస్తున్నారని వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇది పద్ధతి అయితే కరెక్ట్ కాదని నెట్ జన్లు అయితే కానీ కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.